వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. టీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు. అటు సినిమాల్లోనూ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న రాములమ్మ ఇటు రాజకీయాల్లోనూ ఊహించని ట్విస్ట్లతో అదరగొట్టేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కరుణతో ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి మరో జాక్పాట్ తగలబోతుందన్న ప్రచారం సాగుతుంది. తెలంగాణ కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో ఒకటి ఆమెకు రిజర్వ్ అయిందన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయశాంతి ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లీడ్ హీరోయిన్ గా వెలుగొంది లేడీ అమితాబ్ అనిపించుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఉద్యమకారిణిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 2009లో టీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతి మళ్లీ ఇంతకాలానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా చట్టసభలో అడుగుపెట్టబోతున్నారు. 16 ఏళ్ల తర్వాత పొలిటికల్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి ఆ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు. గాంధీ భవన్ లో జరిగిన పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరైన సందర్భాలు చాలా తక్కువే. రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల విషయాలపైన ఆమె ఎక్కడ మాట్లాడలేదు. దీంతో యాక్టివ్ పాలిటిక్స్ కు విజయశాంతి దూరంగా ఉంటున్నారని అందరూ భావించారు. దానికి తగ్గట్టే ఆమె సినిమాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నట్టు కనిపించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో మరోసారి అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలతో రాములమ్మ ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారనే టాక్ పార్టీలో ఉంది. తాజాగా కేబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలో మరోసారి రాములమ్మ పేరు చర్చకు వస్తుంది. తెలంగాణ లేడీ సూపర్ స్టార్ కేబినెట్లోకి రాబోతున్నారనే చర్చ హాట్ టాపిక్ గా మారిందట. 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చట్టసభల్లోకి అడుగుపెట్టబోతున్న రాములమ్మ తన మార్క్ చూపించుకోవాలనే భావనలో ఉన్నారట. తన పొలిటికల్ కెరీర్లో లాంగ్ ఇన్నింగ్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే తన యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకున్నారంటున్నారు. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రాములమ్మ కూడా ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడుపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం 12 మంది ఉన్నారు. కేబినెట్ లో గరిష్టంగా 18 మంది వరకు ఉండొచ్చు. ప్రస్తుతం కేబినెట్ లో 6 ఖాళీలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ వివిధ నాయకుల పేర్లను పరిశీలిస్తోంది. హైకమాండ్ పరిశీలనలో విజయశాంతితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, సుదర్శన్ రెడ్డి వంటి పేర్లు కూడా ఉన్నాయంటున్నారు. వీళ్లలో రాములమ్మకు మాత్రం బర్త్ కన్ఫర్మ్ అనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. ఇప్పటికే ఆమె కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. విజయశాంతి తన రాజకీయ అనుభవం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించి మంత్రి పదవి సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న చర్చల్లో వివిధ సమీకరణాలను బేరీజు వేసుకుంటూ కేబినెట్ లో సమతుల్యం ఉండేలా చూడటానికి హైకమాండ్ మంతనాలు సాగిస్తుంది. విజయశాంతికి రాజకీయ అనుభవం, తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర సినీ గ్లామర్ రేసులో ముందుండేలా చేస్తున్నాయంటున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో బీఆర్ఎస్ నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఎదుర్కొనే సమర్థమైన నేతలు లేరని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోందట. విజయశాంతి లాంటి వ్యక్తిని మంత్రిగా నియమిస్తే కేసీఆర్ ను ప్రశ్నించే గొంతవుతారని కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయంగా కనిపిస్తుంది. మరి ఢిల్లీలో రాములమ్మ లాబీయింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.